రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్లు చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, వెదర్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, రాష్ట్రానికి ఐఎండీ వరుస సూచన చేసింది. దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రం మీద తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మనకు కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. అంటే ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా మనకు ఉత్తర జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం ఉండే కనిపిస్తోంది. దీంతోపాటు ఈశాన్య జిల్లాల్లో కూడా కొంత వర్షపాతం ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఈరోజు హైదరాబాద్లో కూడా ఉదయం అంతా కూడా మనం చూసాం పొడి వాతావరణం కనిపించింది. సాయంత్రం నుంచి మనకు వర్షాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా మనం చూస్తే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో పొడి వాతావరణమే కంటిన్యూ అవుతుంది. అంటే పగటి పూట ఉష్ణోగ్రతలు వేడిమి ఉక్కపోతల వాతావరణం ఉంటూనే సాయంత్రం పూట మనకు వర్షాలు పడుతున్నాయి. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా మనము ఒకసారి జిల్లాలు కనుక గమనిస్తే ఇటు ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగానే ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, అట్లాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాలు, అట్లాగే కోరుట్ల, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి, దీంతో పాటు సెంట్రల్ జిల్లాలైన మనకు మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే రానున్న రోజుల్లో మనకు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్ష సూచన అయితే ఉండే ఛాన్స్ ఉంది. దాదాపు ఈ 4 రోజుల పాటు అయితే ఉదయం అంతా పొడి వాతావరణంతో పాటు సాయంత్రం నుంచి మనకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఉదయం అంతా ఎండగా పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయింది. మరో గంట 2 గంటల్లో కూడా హైదరాబాద్లోని చాలా జోన్లలో వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లటి మబ్బులు కమ్ముకోవడంతో పాటు చాలా చోట్ల అయితే ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం మీద ఈదురుగాలులు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కురిసే ఛాన్స్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకు అల్పపీడన కారణంగా అయితే ఇటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా మనకు హైదరాబాద్ చూసుకుంటే చిన్న చినుకు పడితేనే రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. కాబట్టి మరొక గంట 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇటు షేర్లింగంపల్లి కావచ్చు, ఎల్బీ నగర్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మనం చూసాం దాదాపు 2-3 రోజుల క్రితం భారీ వర్షం కురిసింది. ఒక్కసారి కురుస్తున్న వర్షానికంటే స్పెల్స్ లాగా ఒక గంట 2 గంటల పాటు కుండపోత వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఈ రోజు కూడా హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ అయితే ప్రకటించింది. ముఖ్యంగా మనకు గ్రేటర్ చుట్టు పరిధిలో ఉన్న ఇటు రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. అయితే సాయంత్రం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు చిన్న చినుకుకే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు కూడా మాన్సూన్ అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇటు ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే దాదాపు 5 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్స్ అన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకే ఛాన్స్ ఉంది. అంటే భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి హెచ్చరిక లేకపోయినప్పటికీ కూడా ఒకసారి కురుస్తున్న వర్షాలకి చాలా చోట్ల కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. రానున్న 3 రోజుల పాటు ఇటు అల్పపీడన ద్రోణి నైరుతి ఋతుపవనాల కారణంగా మరొక 4 రోజుల పాటు కూడా రెయిన్స్ కంటిన్యూ అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ హర్త, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.